వెల్కమ్ టు హెల్త్ కేర్. వైద్య రంగంలో నిర్ధారించే పరీక్షల్లో, ట్రీట్మెంట్స్లో, మందుల్లో, సర్జరీల్లో ఎన్నో రకాల పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయనే చెప్పుకోవచ్చు. అండ్ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. లాంటి టెక్నాలజీని బాగా యూజ్ చేయగలుగుతున్నారు. సమస్యని ప్రిసైజ్గా నిర్ధారించగలుగుతున్నారు. ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు. కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నారు. మరి ఎలాంటి హాని జరుగుతుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల? ఈ విషయాలతో పాటు ప్రివెంటివ్ కేర్లో కూడా ఎన్నో కొత్తదనాలు, వ్యాక్సిన్స్ వస్తున్నాయి. అండ్ మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి, రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి బాగా డిస్కస్ చేసుకుంటున్నాం. మరి ఆ వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ మెడిసిన్ ఎలా ఉంటుంది, ప్రిజమ్ థెరపీస్ అంటే ఏంటి, వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మరి ఆయుర్వేద పరంగా కానీ లేదా ఇంటిగ్రేటెడ్ పరంగా మెడిసిన్లో వచ్చిన ట్రీట్మెంట్స్ తోటి ఎండ్ స్టేజ్ డిసీజెస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారు, ఈ వివరాలన్నీ అందించడానికి ప్రముఖ ఆయుర్వేద పరిశోధకులు మరియు సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అంటే మీరు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండ్ వైద్య రంగంలో జరిగే మార్పులను అబ్జర్వ్ చేస్తుంటారు అండ్ కంట్రీస్ కాన్ఫరెన్సెస్కి వెళ్తూ ఉంటారు కదా. ఏఐ గురించి మీ అబ్జర్వేషన్ ఎలా ఉందంటారు? ఏఐ ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ అది మషిన్ లెర్న్ చేయాలి, మషిన్ లెర్నింగ్ అంటాం. మషిన్ లెర్నింగ్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఇంటెలెక్ట్. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేసి అంటే దానికి సైన్స్ అర్థం కాదు, హ్యూమన్ పర్సెప్షన్ అర్థం కాదు, ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయో చూస్తుంది అనమాట. చూసుకుని దాంతో ఇట్ విల్ గివ్ యూ సర్టన్ ప్రిడిక్షన్స్. మనం చేసే రొటీన్ పనులైతే అంటే దానికి ఉన్న ప్యాటర్న్ అర్థమవుతుంది, కానీ అంటే అర్థమయ్యేలాగా మ్యాథమెటికల్ అల్గోరిథం రాస్తాం, కానీ కొత్త ప్యాటర్న్ కనుక్కునే ఛాన్స్ లేదు. సో అందుకని ఏఐ ఇప్పుడు డయాగ్నోసిస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయోప్సీ ఉందనుకోండి, ఆ ఇమేజ్ అయితే ఎక్స్రే ఉంది, లైక్ రేడియాలజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఉంది, వాళ్ళ దగ్గర 7 మిలియన్ సిటీ స్కాన్స్ ఉన్నాయి. సో అంత డేటా ఉంటే వాటిలో ఉన్న ప్యాటర్న్ అది రికగ్నైజ్ చేసి మనకి రిపీట్ చేయగలుగుతుంది. అంటే బెస్ట్ డాక్టర్ ఇన్ రేడియాలజీ ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ విల్ బి అవైలబుల్ ఫర్ ఎనీవన్ త్రూ ఏఐ. కానీ కొత్త పద్ధతి కానీ హోలిస్టిక్గా కానీ మెడిసినల్ ప్యాటర్న్స్ని ఇంకా రికగ్నైజ్ చేసే పరిస్థితి మాత్రం ఇంకా లేదు. సో దానివల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి మనుషులకి. ఎందుకంటే ఇప్పుడు మొన్న బెల్జియంలో ఒక మనిషి ఆయన ఏఐ చెప్పిన ఆల్గోరిథం ఎంకరేజ్మెంట్గా తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు ఏఐతో. సో సేమ్ థింగ్ అలానే ఇప్పుడు క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి, హాలోజన్ ఫ్యామిలీ అంట. సో ఏఐని ఒకతను అడిగాడు అనమాట, సోడియం క్లోరైడ్కి సబ్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయంటే సోడియం బ్రోమైడ్ ఇచ్చింది సబ్స్టిట్యూట్. అంటే అది కాన్ఫిడెంట్గా చెప్పేయడంతో మనుషులు కూడా అది కరెక్ట్ ఏమో అనుకుని దాన్ని యూజ్ చేయడం, ఆ బ్రోమిన్ వలన హాల్యూసినేషన్స్ రావడం, అతను మళ్ళీ యాంటీసైకోటిక్ డ్రగ్స్కి యూనో ఈ సబ్జెక్ట్ అవ్వడం, అంటే మెంటల్ హాస్పిటల్లో చేరడం జరిగింది. అట్లా చాలా డేంజర్స్ ఉన్నాయి. అంటే మనకి రొటీన్ యాక్టివిటీస్ కోసం మంచిదే, కానీ మెడిసిన్ లాంటి లేకపోతే మెడిసిన్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ క్రియేటివ్ జాబ్, ఇంట్యూటివ్ జాబ్. ఇంట్యూషన్ ఇంకా మనం ట్రైన్ చేయలేం ఆల్గోరిథంకి. సో అందుకని డాక్టర్ అంటే వాళ్ళ సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఒక పర్సన్ ని ఒక హోలిస్టిక్ గా అబ్జర్వ్ చేసి మెడిసిన్ సజెస్ట్ చేయడమే కరెక్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ అప్రోచ్. అది ఏఐకి తెలియదు, ఏఐకి ఇప్పుడే తెలియదు. యాజ్ ఆఫ్ నో AI will not replace doctors. కాల్ చేద్దామండి. యా షూర్. హలో, నమస్కారం అండి. డాక్టర్ గారికి ఇస్తారా మేడం గారు? వింటున్నారండి, మీకు క్వశ్చన్ అడగండి. నా వయసు 62 సంవత్సరాలండి. నాకు రేత్రి ఒక ఎడం చెయ్యి తిమ్మిరి పెట్టి ముందుకు వస్తుంది. ఛాతిలో అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఆ చెయ్యి మధ్య తిమ్మిరి వస్తుందండి. మన గోడకా నుంచి మా చేతి వరకు. చేతులేమో తిమ్మిరి వస్తాయి, ఎడం చెయ్యి. ఒక చెయ్యేనండి, కాలు కూడా వస్తుందా? ఒక కాలు కూడా వస్తుంది సార్. అయితే కొంచెం మీకు రైట్ హెమిపారసిస్ లాగా సిమ్టమ్స్ కనబడుతున్నాయి. డెఫినెట్గా మీకు బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ ఏమైనా అవసరం ఉంటాయి. మీరు ఫస్ట్ అయితే ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ని కానీ న్యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేయండి. వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, మీ అవసరమైతే కోఆగులేషన్ ప్రొఫైల్ చేస్తారు, సిటీ స్కాన్ చేయవచ్చు. ఎందుకంటే బ్రెయిన్లో మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ మోస్ట్ లైక్లీ
ఆ ఆర్టరీలో బ్లాక్ వచ్చినట్టుగా మీ సూచనలు తెలుస్తుంది అనమాట, మీ చెప్పిన దాన్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి. సో మీరు డెఫినెట్గా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి, ఎండి ఫిజిషియన్ అండ్ ఆర్ న్యూరాలజిస్ట్. ప్రివెంటివ్ కేర్ అండ్ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్? మీరు రష్యాలో మెడిసిన్ చేశారు, ప్రాక్టీస్ చేశారు, పరిశోధనలు చేశారు. ఇప్పుడు రష్యన్ వ్యాక్సిన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి. దీని గురించి మీరేమంటారు? రష్యా అంటే ఐ లవ్ ద కంట్రీ. ఎందుకంటే చాలా మంచి పీపుల్ అండి, నెంబర్ 1 వాళ్ళు. వాళ్ళకి ఇండియన్స్ అంటే పిచ్చి, ప్రేమ కూడా కాదు. దే లవ్ ఇండియన్స్ లైక్ హెల్ అనమాట. ఇండియా అంటే వాళ్ళకి ఎఫినిటీ. అందుకనే ఇప్పుడు మోదీ గారు కొద్దిగా ట్రంప్తో కొంచెం ప్రాబ్లం రాగానే పుతిన్ గారు ఇమ్మీడియట్గా నేను ఉన్నంతకాలం కూడా ఎప్పుడు అంటే నేను డిప్లొమాట్ హాస్పిటల్ని అక్కడ ఒకటి స్టార్ట్ చేశాం 2003లోనే, ఓన్లీ ఫర్ పొలిటీషియన్స్ అండ్ డిప్లొమాట్స్ అనమాట. వాళ్ళు ఎప్పుడు రష్యన్ డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు చెప్పారు, మేము ఎప్పుడు కూడా రష్యా, ఇండియా, చైనా షుడ్ ఫార్మ్ 1 బ్లాక్, అప్పుడు మనం వీ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ గుడ్ టు ద వరల్డ్ అని చెప్తూ ఉంటారు. అట్లా అంటే పొలిటికల్గా కానీ సైంటిఫిక్గా అయితే రష్యన్స్ వంటి బ్రిలియంట్ పీపుల్ నేనైతే చూడలేదు. అమేజింగ్లీ బ్రిలియంట్ పీపుల్. జనరల్ పీపుల్తో కూడా మెట్రోలో వెళ్తూ కూడా మీరు సరదాగా అడ్వాన్స్ సైన్స్ మాట్లాడుకోవచ్చు. అంత జనరల్ రష్యన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, ఎక్స్ట్రీమ్లీ, మామూలుగా కాదు. వెరీ వెల్ రెడ్ పీపుల్, వెరీ వెరీ సైంటిఫిక్ పీపుల్ ఆన్ వన్ సైడ్. ఆన్ ద అదర్ సైడ్ వెరీ నైస్ మేనర్డ్, వెరీ సాఫ్ట్ పీపుల్. అది సో అందుకని అక్కడ టెక్నాలజీస్ మామూలుగా ఉండవండి. నేను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నాలజీ ఉంది, సెల్ఫ్ క్లెన్జింగ్. ఇప్పుడు మన కార్పెట్ ఉంది, సెల్ఫ్ క్లెన్జింగ్ కార్పెట్ మీద ఒక ప్యాటెంట్ 1951లో ఉంది ఒక మనిషి దగ్గర, ఒక వన్ ఆఫ్ ద డిప్లొమాట్స్ దగ్గర. అంటే సో మచ్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ వర్ ఆల్రెడీ డెవలప్డ్ వాళ్ళకి. అందుకని ఇప్పుడు పాయింట్ కేర్ అని ఒక సొల్యూషన్ ఇచ్చారు ఒక ఆయన, గ్రిగోరీ పెరెల్మాన్, మా ఫ్రెండ్ అతను. అలా అడ్వాన్స్ సైన్స్ అనేది రష్యాలో అసలు కామన్ అయిపోయేసరికి వాళ్ళకి మార్కెటింగ్ మీద ఎక్కువ ధ్యాస పెట్టరు వాళ్ళు. సో ఐఎమ్ హ్యాపీ mRNA వ్యాక్సిన్ ఫర్ క్యాన్సర్కి తీసుకొచ్చారు రష్యన్స్. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్లో ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు వైరస్ వచ్చింది అనుకోండి, బ్యాక్టీరియా వచ్చింది. వైరస్కి బ్యాక్టీరియాని అది ఫారిన్ అని చెప్పి కనుక్కోవడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వెల్ ట్రైన్డ్. మనది ఏంటి, మనది కాంది ఏంటి అని ఇమ్యూన్ సిస్టమ్ ట్రైన్ అయిపోయింది. కానీ క్యాన్సర్ సెల్స్ మన సెల్సే కాబట్టి మన సెల్స్లో ఉన్న ఏవి క్యాన్సర్ సెల్స్ ఏవి కాదని చెప్పడం చాలా కష్టం. సో దానికి ఒక అంటే మనకు తెలిసినంతవరకు ఏంటంటే ఒక నియో యాంటీజెన్స్ అని చెప్పి ఒక క్యాన్సర్ సెల్ కాగబోతోంది అంటే దానికి ఒక కొత్త రకమైన యాంటీజెన్ వస్తుంది అనమాట. నియో యాంటీజెన్స్ అని అంటారు వాటిని. ఆ యాంటీజెన్స్ని గుర్తించే రకంగా ఇమ్యూన్ సిస్టమ్ని ట్రైన్ చేయడమే mRNA వ్యాక్సిన్ చేసే పని. ఇది ఐ మీన్ అకార్డింగ్ టు మీ బ్రిలియంట్ డిస్కవరీ, ఇది బ్రిలియంట్ ఇన్నోవేషన్. యాజ్ ఆఫ్ నౌ ఇది థెరపీటిక్ వ్యాక్సినే, ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి రికరెన్స్ లేకుండా చేయగలదు అని వింటున్నాం కదండి. ప్రివెంటివ్ కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు యాంటీజెన్ ని కనుక్కుంది అనుకోండి, దాన్ని యాంటీజెన్ ఉన్న సెల్స్ ని ఇమ్యూన్ సిస్టమ్ కెన్ ఆల్వేస్ డెస్ట్రాయ్. సో అందుకని ఆ రకంగా ఇమ్యూన్ సిస్టమ్ ట్రైన్ చేసే వ్యాక్సిన్ కాబట్టి సెవరల్ క్యాన్సర్స్ కి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఇది ఇంకా phase 2 ట్రయలే అయింది, phase 3 phase 4 ట్రయల్స్ అవ్వాలి. అయితే ఇప్పుడు మెలనోమా అంటే మన మెలనోమా అంటే పిగ్మెంటెడ్ సెల్స్కి వచ్చే స్కిన్లో వచ్చే క్యాన్సర్, అది ఆ క్యాన్సర్కి వాడారు వీళ్ళు ఆల్రెడీ, దాని మీద మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ బ్రిలియంట్ టెక్నాలజీ. బట్ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ సెల్గా గుర్తించే యొక్క తత్వము యాక్చువల్లీ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్కి ఉంటుంది. అదేమవుతుందంటే అకార్డింగ్ టు జాన్స్ హాప్కిన్స్ ఓల్డ్ రీసెర్చ్, ఇది ఆల్రెడీ 2006లోనే పబ్లిష్ చేశారు వాళ్ళు. అకార్డింగ్ టు దెమ్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఒక రకమైన మెటబాలిక్ ఇమ్యూన్ బ్యాలెన్స్ అని అంటారు వాళ్ళు. సో ఆ బ్యాలెన్స్లో ఉంటే కనుక మన క్యాన్సర్ సెల్స్ ఏవైతే రాబోతున్నాయో ద బాడీ ఇట్ సెల్ఫ్ విల్ డెస్ట్రాయ్ దెమ్. వాటిని చంపే అంటే డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ ఇమ్యూన్ సిస్టమ్కి ఉంది. దానిని మనం ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ద్వారా mRNA ద్వారా గనక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డెఫినెట్గా ఫీడ్ ఫార్వర్డ్, ఫీడ్ బ్యాక్ మెకానిజమ్స్ ఉంటాయి. వీటి వల్ల లాంగ్ టర్మ్ లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నా అనుమానం. అది సో అందుకని లాంగ్ టర్మ్ లో సో ఇంకా చూడాలి. అందుకని ఫార్మకో విజిలెన్స్ అనేది
phase 4లో చేస్తారు ట్రయల్. ఒక 10 years 15 years తర్వాత ఎలా ఉంది అని చూడాలి మనం. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్ స్టెప్, బట్ డెఫినెట్లీ ఐ వుడ్ ఎక్సర్సైజ్ లాట్ ఆఫ్ కాషన్, ఎందుకంటే వీ హ్యావ్ అదర్ మెథడ్స్ ఆల్సో. అది తిరుపతి నుంచి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు హలో, నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు, శ్రీధర్ గారు చెప్పండి, నేను వింటున్నాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు వైద్య రంగంలో ఎటువంటి మార్పులు రావచ్చు అంటున్నారు. ఎస్పెషల్లీ రికార్డింగ్ రేడియాలజీ, ఇప్పుడు సీటీలు కానీ ఎంఆర్ఐలు కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇవి ఏవైనా భయంకరమైన మార్పులు రాబోతున్నాయి. అంటే 10 మంది రేడియాలజిస్టులు చేసే పని ఒకే AI 1 నిమిషంలో చేస్తుంది. రిపోర్ట్స్ 100 రిపోర్ట్లు ఒక 10 నిమిషాల్లోనే రిపోర్ట్ చేయగలుగుతుంది. లేకపోతే ఇటువంటివన్నీ అపోహలు ఉన్నాయి కదా, అపోహల నిజమా లేకపోతే ఏంటి, భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏంటి? యా, మంచి క్వశ్చన్ అండి. డెఫినెట్లీ ఇందాక అదే చెప్తున్నాను. ఇప్పుడు RSNA ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్ మీరు అడుగుతున్నారు, చెప్పిన క్వశ్చన్. సో RSNA ఒక ఆర్గనైజేషన్, రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా. వాళ్ళ దగ్గర దాదాపు 7 మిలియన్ CT స్కాన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలానే మోర్ దాన్ 70 మిలియన్ ఎక్స్రేస్ ఉన్నాయి డేటాబేస్. సో ఆ డేటాబేస్ నుంచి ప్యాటర్న్స్ని కనుక్కొని AI ప్రోటోకాల్స్ జనరేట్ చేశారు అమెరికన్స్. సో డయాగ్నోసిస్కి అయితే డెఫినెట్గా మనం ఏఐని మించింది అయితే లేదు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఒక రేడియాలజిస్ట్ ఏం చేస్తాడంటే తనకున్న నాలెడ్జ్తో ఈ పర్టికులర్ ఎక్స్రే ఈజ్ ఫర్ సే COPD అని డయాగ్నోస్ చేశాడు అనుకోండి. ఈ డయాగ్నోసిస్ మన ముందుంది, ఈ ఎక్స్రే మన ముందుంది. ఈ ఎక్స్రే నుంచి ప్యాటర్న్ రికగ్నిషన్ చేసుకుని AI విల్ సే ఓకే, ఇఫ్ దిస్ ప్యాటర్న్ అపియర్స్ ఇట్ షుడ్ బి డయాగ్నోస్డ్ యాజ్ COPD అని దానికి ఒక ట్రైనింగ్ మనం చేస్తాం. దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఆ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ద్వారా ఏమవుతుందంటే బెస్ట్. దాని తర్వాత అమెరికాలో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి పేషెంట్ హాస్పిటల్ డెత్స్ అయితే డెఫినెట్గా పోస్ట్ మార్టం చేస్తారు. కాబట్టి ఈ ఎక్స్రేలో ఉన్న ప్యాటర్న్ వల్ల వచ్చిన COPD వలన చనిపోయాడా, అప్పుడు చనిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి లంగ్స్ అనేది మనం కోరిలేట్ చేసుకుంటాం. కాబట్టి ఆ సూపర్వైజ్డ్ లెర్న్ రీఇన్ఫోర్స్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే యువర్ డయాగ్నోసిస్ ఇస్ మోస్ట్లీ రైట్. సో ఇదంతా ఒక ప్యాటర్న్ అని ఎప్పుడైతే మనం రికగ్నైజ్ చేస్తామో, దాన్ని మనం మషిన్కి ట్రైన్ చేస్తామో, డెఫినెట్లీ మషిన్స్ విల్ బీ ఏబుల్ టు డయాగ్నోస్ బెటర్. అంటే ఒక బెస్ట్ రేడియాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ ఏదైతే చేయగలడో ఆ బెస్ట్ స్కిల్ అందరికీ అవైలబుల్ ఉంటుంది AI వలన. 100% డెఫినెట్లీ రేడియాలజిస్టులకి లేకపోతే పాథాలజిస్టులకి కొంత ఒక చిన్న రకమైన ముప్పు ఉంటుంది. కానీ స్టాండర్డ్ కేసెస్ ఉండవు మెడిసిన్లో. యూ కెనాట్ జస్ట్ స్టాండర్డైజ్ ఎవ్రీథింగ్. మెడిసిన్లో డెఫినెట్గా డాక్టర్ అవసరం ఉంటుంది. అందుకని వైల్ డయాగ్నోసిస్లో అయితే డెఫినెట్గా ఒక 80% వరకు ఆటోమేషన్ వలన బెనిఫిట్ అయినా క్రియేటివ్ జాబ్స్ ఉంటాయి. సర్జరీ, ఇందులో కూడా రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ వస్తున్నాయి ఆఫ్ కోర్స్. దానివల్ల AI విల్ హెల్ప్. డయాగ్నోస్టిక్ రేడియాలజీలో AI రోల్ చాలా బాగుంది. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మాత్రం ఇంకా అది ఎవరు టేక్ ఓవర్ చేయలేరు. మీరు యు ఆర్ మోర్ డాక్టర్. వెరీ వెల్ సెడ్. yes అండి, కరెక్ట్. బ్రేక్ తీసి కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నేను కృష్ణమూర్తి అండి, బొట్టుపాడు. చెప్పండి కృష్ణమూర్తి గారు. సరే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి క్లియర్ గా. మీ కాల్ అసలు క్లియర్ గా లేదండి. సార్ ఇక్కడ సిగ్నల్ కొద్దిగా మేరకు వచ్చి సార్ ఇప్పుడు నేను కృష్ణమూర్తి గారు మీరు మళ్ళీ ట్రై చేయండి. అంటే కాల్ అసలు క్లియర్ గా లేదు, ఏం అర్థం కావట్లేదు. ఓకే, మీరు ప్రిజమ్ థెరపీ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి, అదేంటి అసలు? ప్రిజమ్ అంటే అది ఒక యాక్రోనిమ్, పాలిసైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్. ఓ, చాలా లాంగ్. యా, లాంగ్. ఎందుకంటే అది సమ్స్ అప్ ద వర్క్ దట్ ఐ హ్యావ్ డన్, వీ హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ 32 years. ఎందుకంటే ప్రపంచంలో అసలు ఎవరైనా రీజనరేషన్ చేశారు అంటే డెడ్ హార్ట్ని రీజనరేట్, లేకపోతే డెడ్ బ్రెయిన్ రీజనరేషన్ కానీ, పార్షియల్ నెఫ్రెక్టమీ మోడల్స్ అంటే కిడ్నీని పార్షియల్గా తొలగించి మళ్ళీ రీజనరేట్ చేసిన థెరపీస్ ఎవరైనా కనిపెట్టారంటే అది మేము ఒక్కళ్ళమే ప్రపంచంలో. సో ఇంతకుముందు మనం చేసిన PSA అనే బ్రాండ్లో, అది ఆ బ్రాండ్ ఆయుర్వేదాలు, అది
అది కనబట్లేదు మనుషులకి. అందుకని ఆయుర్వేదం లాగుంది, ఆయుర్వేదం లాగా అనుకుని అదేదో వెల్నెస్, మసాజ్లు, పళ్ళు, పచ్చళ్ళు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు మనుషులు. అందుకని దానికి ఏం చేశామంటే ఈ రీజనరేషన్, ఎందుకంటే ఈ రీజనరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీజనరేషన్ చేసే ప్రపంచంలో ఏకైక సంస్థ మేము కాబట్టి ఇది కూడా మనకి ఇన్వాల్వ్ అని చెప్పి చాలా రీజనరేట్ అవుతాయి అంటారు. సో ఇది మళ్ళీ ఒరిజినల్ సోర్స్ ఆయుర్వేదమే. ఏంటి ఆయుర్వేదంలో ఏం చేశారు అని అంటే ఏం చెప్పారు, ఆ ప్రిన్సిపల్ ఏంటి, సమదోష, సమగ్నిష, సమధాతుమల క్రియ, ప్రసన్నాత్మ ఇంద్రియ మనః స్వాస్థ్యత్య విధీయతే. అంటే 3 దోషాలు ఎప్పుడైతే సమంగా ఉంటాయో వాటిని అవి ఉండడం వలన బాడీలో ఆర్గన్స్ రీజనరేట్ అవుతాయని చెప్తున్నాం క్లుప్తంగా. సో అసలు అంటే ఏంటి, వాతపిత్త కఫాలు అంటే ఏంటి, దాన్ని సిస్టమ్స్ మెడిసిన్తో కోరిలేట్ చేసి, సిస్టమ్స్ బయాలజీ అని ఒక అడ్వాన్స్ సబ్జెక్ట్ ఉంది విచ్ ఇస్ అ బిగ్ ఎనిగ్మా ఫర్ ఈవెన్ మోడర్న్ డాక్టర్స్ అండ్ మోడర్న్ బయాలజిస్ట్. సో సిస్టమ్స్ బయాలజీ అనే వాటితో కోరిలేట్ చేసి, బాబు ఈ వాతం వల్ల ఈ సిస్టమ్స్ బయాలజీలో ఈ ప్రాసెసెస్ ట్రిగ్గర్ అవుతున్నాయి, ఈ మార్కర్స్ ఉన్నాయి, వీటిని కేర్ఫుల్గా మానిటర్ చేసుకుంటూ ఈ పర్టికులర్ ప్రాసెసెస్ని ఆ ఇంపాక్ట్ ఎంత ఉంది తెలుసుకొని వాటిని బ్యాలెన్స్ చేసే పద్ధతిని కనుక్కొని యానిమల్ మోడల్స్ అంటే హార్ట్ అటాక్ ఇండ్యూస్ చేసి, ఒక హార్ట్ అటాక్ యానిమల్లో ఇండ్యూస్ చేసి ఆ హార్ట్ని రిపేర్ చేయడం అనే ఒక టెక్నాలజీని మేము డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ఇప్పుడు కాదు, ఆల్రెడీ 2009లో 2011లో ఎక్స్పెరిమెంట్స్ అన్ని జరిగినాయి. సో అలా రీజనరేట్ చేయొచ్చు అని చెప్పి చూపించడం కాక దాని మీద ప్యాటెంట్స్ ఫైల్ చేశాము. రొటీన్గా మన పేషెంట్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఎవరికైతే హార్ట్ ఫెయిల్, ఇప్పుడు హార్ట్ అటాక్ తర్వాత హార్ట్ ఫెయిల్ అవుతుంది కదా, టు సమ్ ఎక్స్టెంట్, టు గ్రేట్ ఎక్స్టెంట్, డిపెండింగ్ ఆన్ ఎంత కార్డియాక్ మజిల్ ఎంత డ్యామేజ్ అయిందో దాని అంతవరకు ఆ మేరకు హార్ట్ ఫెయిల్ అవుతుంది. రివర్సిబుల్ అంటుంటారు, అది టోటల్ రివర్సిబుల్ కాదు. ఎందుకంటే మనం కనుక రీజనరేషన్ అంటే బాడీ అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దే సంథింగ్ కాల్డ్ యాజ్ స్టన్నింగ్ ఎఫెక్ట్ అనమాట. ఒకటి స్టన్నింగ్ ఎఫెక్ట్, ఒకటి హైబర్నేషన్, 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. హైబర్నేషన్ వల్ల ఏమవుతుంది, మజిల్కి సడన్గా బ్లడ్ రాకపోవడం వలన హైబర్నేషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ పర్టికులర్ మజిల్ ఆ పర్టికులర్ మజిల్ ఆ మేరకు పని చేయదు. పనిచేయడం హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. కానీ మెల్లగా బ్లడ్ సప్లై రెస్టోర్ చేశాక, స్ట్రెప్టోకైనస్ కానీ ఎటిలెప్టైజ్ కానీ ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చాక బ్లడ్ ఫ్లో రెస్టోర్ చేస్తే స్లోగా మజిల్, హైబర్నేట్ అయిన మజిల్ మళ్ళీ పనిచేయడం మొదలు పెడుతుంది. సో అంత మేరకే అది రీజనరేట్ కాదు, హైబర్నేటెడ్ మజిల్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. పడుకున్న మజిల్ లేచి కూర్చుంటుంది. కానీ చనిపోయిన మజిల్ని ఎవరు రివర్స్ చేయలేరు. అది మేము ఒకళ్ళని చేసాం అనమాట. సో అందుకని మా అర్లియర్ పిఎస్ఐ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్వే టు ద పీపుల్ దట్ వీఆర్ డూయింగ్ రీజనరేషన్. సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళని మా దగ్గర ఈఎఫ్లు 9-15తో వస్తారండి. అలాంటి వాళ్ళు కూడా మొన్న ఒక ఆవిడకి 9 ఈఎఫ్ మైటల్ స్టెనోసిస్ వాల్వ్ బెటర్ 9 ఉంది, 25 వరకు తీసుకెళ్ళాం మేము. హార్ట్ ఫెయిల్యూర్ లో. సో 15-20% ఈఎఫ్ ఉన్న వాళ్ళని రొటీన్ గా 45 to 65 వరకు తీసుకెళ్ళగలుగుతున్నాం. సో ఇది రీజనరేషన్. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. మేడం గారు, అమ్మగారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు మీ క్వశ్చన్ అడగండి. అది మేడం కూర్చొని ఇప్పుడు సిగ్నల్ బాగుందండి. చెప్పండి, ఇప్పుడు క్లియర్ గానే ఉందండి, చెప్పండి. అదే అండి, ఈ లెఫ్ట్ సైడ్ ఈ తల భాగం మామూలుగా చెంప ఉందండి, చెంపని తివురు వస్తుంది, ఈ చెయ్యి తివురు వస్తుందండి. హలో, నాకు అర్థం కాలేదు, చెప్పండి. అంటే డెంటల్ ప్రాబ్లం అండి మీది? అది చెయ్యి ఎడం చేయి తివురు వస్తుందండి, ఎడం చేయి తివురు వస్తుందండి. తిమ్మిరి అనుకుంటా. అదే అండి మేడం గారు. ఎడం చేయి ఒకటేనండి, ఎడం కాలు కూడా అన్నా? కాలు కాదండి, అంటే లెఫ్ట్ సైడ్ ఈ తల భాగం ఉంది కదండి, తిమురులో వస్తుందండి అంతే. అంటే ఇప్పుడు నాకు ఇంతకు ముందు మొన్న హాస్పిటల్కి వెళ్ళానండి, లోపల ఒక టంగు లోపల చిన్న దిమ్మనాలు ఏర్పడింది, దానివల్ల ఏమని అనుకుంటున్నాను నేను. సరే, ఇది 2-3 ఓకే కృష్ణమూర్తి గారు మీకు వినపడితే కనుక 2-3 కారణాలు అవ్వచ్చు. ఎడమ భాగము తల అంటున్నారు, సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల కూడా అవ్వచ్చు, విత్ మైలోపతి అంటారు. అంటే వెన్నుపూస అంటే సర్వైకల్ మెడ భాగంలో ఉన్న వెన్నుపూసలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ కంప్రెషన్ వలన అక్కడున్న నరం, అక్కడున్న నరము లేకపోతే గ్యాంగ్లియన్ అంట, అది కంప్రెస్ అవడం వలన తిమ్మిరి రావచ్చు.
అలా మెడలో తలలోకి వెళ్ళొచ్చు, లేకపోతే చేతిలోకి రావచ్చు. సో అదొకటి రూల్ అవుట్ చేయాలి. సో తిమ్మిరి ఉంది అని అంటే కనుక జనరల్లీ మీరు అన్న సిమ్టము లుక్స్ లైక్ సర్వైకల్ స్పాండి విత్ మైలోపతి. ఆర్ డెఫినెట్గా న్యూరాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేయండి, ఎంఆర్ఐ చేయొచ్చు, లేకపోతే సిటీ స్కాన్ చేయొచ్చు. బ్రెయిన్లో అయినా రక్త నాళాలు కనుక బ్లాక్ అయి ఉంటే కూడా ఈ సిమ్టమ్ రావచ్చు. సో డెఫినెట్లీ జనరల్ ఫిజిషియన్ ఫస్ట్ కలవండి. కలిసిన తర్వాత ఆయన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసి అవసరమైతే న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ దగ్గరికి పంపిస్తాను మీ దగ్గర. అంటే మీ థెరపీస్, మీ రీసెర్చ్ ఎండ్ స్టేజ్ డిసీజెస్ ఇంకేం చెయ్యలేము, హార్ట్ ఫెయిల్యూర్ చాలా సివియర్గా ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే ఇంకో మార్గం లేదు, ఇలాంటి సందర్భంలో కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటి ఎండ్ స్టేజ్ డిసీజెస్కి ఉపయోగపడుతుంది అంటారా? ఎండ్ స్టేజ్కి మాత్రమే మేము ఈరోజు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. హార్ట్ ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది అంటే, లేకపోతే లివర్ ఫెయిల్యూర్, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఎండ్ స్టేజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడుతున్నా కూడా అల్సరేటివ్ క్వాలిటీస్ తగ్గట్లేదు, లేకపోతే ఎస్ఎల్ఈ లూపస్ నెఫరైటిస్, ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ ఎండ్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా 4A స్టేజ్ క్యాన్సర్స్. అందుకని మేము ఏమంటే ఫస్ట్ మీరు మోడర్న్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళండి, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎవ్వరు ఏమీ చేయలేకపోతే మా దగ్గర రండి. ఎందుకంటే ఒక సైంటిఫిక్ పద్ధతిలో ప్రిజమ్ ఫ్రేమ్వర్క్లో ఏం చేస్తున్నాం అంటే సైంటిఫిక్ పద్ధతిలో అంటే గైడ్ లైన్స్ ఐసిఎంఆర్ కానీ, నైస్ యూకే గైడ్ లైన్స్ కానీ, NIH అమెరికన్ గైడ్ లైన్స్ కానీ వాటిని విరుద్ధంగా వెళ్లకుండా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో మోడర్న్ మెడిసిన్లో వాటిని మాత్రమే మనం ఈ ప్రిజమ్ నెట్వర్క్లోకి తీసుకుంటాం, ఫ్రేమ్వర్క్లోకి. సో ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, వైద్య రంగంలో వచ్చిన ఆధునికతలు అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి లిమిటేషన్స్ ఉంటాయి, అండ్ ప్రివెంటివ్ కేర్ గురించి, కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ గురించి, mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి వివరాలు అందిస్తూ అండ్ మీ ప్రిజమ్ థెరపీస్ తోటి, రీసెర్చ్ తోటి ఎండ్ స్టేజ్ డిసీజెస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి అందించే ట్రీట్మెంట్స్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.